ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తల్లిపాలు బిడ్డకు సంజీవనిలా పనిచేస్తూ ఉంటాయి. తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ అమ్మ బిడ్డల ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తూ ప్రతి ఏడాది ఒక థీమ్ తో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లాక్టేషన్ కన్సల్టెంట్ అర్చనారెడ్డి గారు. వారితో మాట్లాడి తల్లిపాల గురించి వాళ్ళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అర్చన గారు. నమస్తే అండి. ముందుగా మాకు తల్లిపాల ఉపయోగాలు ఏంటో చెప్పండి. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఉపయోగం, బిడ్డకి ఉపయోగం, అండ్ మన సొసైటీకి కూడా ఉపయోగం. సో ఫస్ట్ తల్లికి వచ్చేసి చాలా డిసీజెస్ నుంచి కాపాడుతుంది. లైక్ క్యాన్సర్స్, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి డిసీజెస్ నుంచి కాపాడుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే చాలామంది మదర్స్ బేబీ బ్లూస్ అని, లేకపోతే బేబీ పుట్టిన తర్వాత వచ్చే స్ట్రెస్ వల్ల పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. దాంట్లో వెళ్ళకుండా తల్లిపాలు కాపాడుతాయి. అంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల మదర్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండడం జరుగుతుంది. అండ్ వెయిట్ లాస్, ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్ అనేది తల్లిపాలు ఇవ్వడం వల్ల కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వస్తుందన్నమాట. బిడ్డకి న్యాచురల్ న్యూట్రిషన్ అండి. అసలు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ మదర్స్ మిల్క్ అంటాం. అంటే ఆరోగ్యంగా ఉండడానికి, ఇమ్యూనిటీకి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి, ఐక్యూకి, యూ సే దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ మదర్స్ మిల్క్. లైక్ ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ వస్తాయి తల్లిపాల నుంచి బిడ్డకి. సో అందుకే ఇట్స్ లైక్ మీరు అన్నట్టు సంజీవని లాగా పనిచేస్తుంది బిడ్డకి. మరి సొసైటీకి ఏం లాభం? తల్లికి బిడ్డకి లాభం జరుగుతుంది సరే, బట్ సొసైటీకి ఏం లాభం? సొసైటీకి ఏం లాభం అంటే హెల్దీ నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. హెల్దీ జనరేషన్ ఉంటుంది మనకి. హెల్దీ జనరేషన్ ఉండడం వల్ల మదర్ తక్కువ లీవ్స్ తీసుకుంటుంది, బేబీ తక్కువ సిక్ అవుతాడు కాబట్టి. అండ్ ఆ బేబీ హెల్దీ అడల్ట్ అయినప్పుడు కూడా తక్కువ లీవ్స్ తీసుకొని ఎక్కువ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో దానివల్ల సొసైటీకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎనీథింగ్ లైక్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ మనకు లీవ్స్ తక్కువ తీసుకుంటున్నారు అంటే డెఫినెట్గా ఆ ఇండస్ట్రీ మంచిగా పెరుగుతుంది. సో అట్లాంటి చాలా మంచి మంచి థింగ్స్ మన సొసైటీకి కూడా అవుతాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకంటే బాటిల్స్, డబ్బాలు ఇవన్నీ తయారు చేయడానికి చాలా చెట్లు కొట్టేస్తుంటారు, చాలా రీసోర్సెస్ యూజ్ చేస్తుంటారు, వాటర్ లాంటివి, కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది. సో ఎన్విరాన్మెంటల్లీ కూడా చాలా చాలా మంచిది మన ఎర్త్కి బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోట్ చేయడం వల్ల. తల్లి తన బిడ్డకు పాలివ్వడం అనేది మామూలుగా జరిగిపోతూ ఉండే ప్రక్రియ. అలాంటప్పుడు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఏంటంటారు? చాలా మంది అనుకుంటారు ఇట్ ఈస్ న్యాచురల్, తల్లి బిడ్డ పుట్టగానే పాలు తాగేస్తుంది అనుకుంటారు. కానీ దాన్ని సస్టైన్ చేయడానికి అంటే మనకి ఇప్పుడు WHO కానీ యూనిసెఫ్ కానీ ఏం చెప్తారు, 6 months ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలంటే ఆ 6 months వేరే ఎటువంటి పదార్థాలు అంటే నీళ్లు కూడా ఇవ్వకుండా బేబీని మనం పెంచగలగాలి. దాందే మనం 50% కూడా దాటలేకపోతున్నాం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ ఇన్ ఇండియా. అంటే ఎంత సపోర్ట్ అవసరం పడుతుందో ఆలోచించండి దానివల్ల. సో దానికోసము వాబా అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. అది ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్తో తల్లిపాల వారోత్సవాలు ఇంటర్నేషనల్గా ఆర్గనైజ్ చేస్తుంటారు. సో ఈ ఇయర్ వచ్చేసి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్. అంటే ఒక తల్లి బిడ్డకు పాలివ్వడానికి చుట్టుపక్కల మనం ఎంత సపోర్ట్ సిస్టమ్ మదర్కి ప్రొవైడ్ చేయగలుగుతాం. అంటే కమింగ్ ఫ్రమ్ ద యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీలోనే తల్లిని ప్రిపేర్ చేయడము, బిడ్డ పుట్టిన వెంటనే హాస్పిటల్లో తల్లికి ప్రాపర్ సపోర్ట్, స్కిల్డ్ లాక్టేషన్ కేర్ అవైలబుల్ చేయడము, తర్వాత పాలు తాగట్లేదు, పాలు సరిపోవట్లేదు అని అంటే ఎందువల్ల అని ఆలోచించి దానికి రీజన్స్ వెతకడం. అంతే తప్ప బిడ్డకు సరిపోవట్లేదు కాబట్టి డబ్బా పాలు ఇచ్చేయడం అలా కాదు. ఎందుకు అనేది స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ ఇలాంటి సపోర్ట్ సిస్టమ్ ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్. ఫ్రమ్ ద సొసైటీ వాట్ వి ఎక్స్పెక్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్, హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎంకరేజ్ చేయడం మదర్ని. తర్వాత తను మదర్ ఆఫీస్ జాయిన్ అయ్యేది ఉంటే ఆఫీస్లో తనకు కావాల్సినంత సపోర్ట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇవ్వడము, లేకపోతే 6 months పెయిడ్ మెటర్నిటీ లీవ్ మనకు ఉంది. ఆఫీస్లో చిన్న స్పేస్ ప్రొవైడ్ చేయడము, పంపింగ్కి కానీ ఆర్ తనకి ఒక చిన్న ఫ్రిడ్జ్ లాంటిది ప్రొవైడ్ చేయడం, పంప్డ్ మిల్క్ పెట్టుకోవడానికి, మళ్ళీ ఇంటికి వాపస్ తీసుకెళ్ళడానికి, ఇలాంటి థింగ్స్. అండ్ అనదర్ థింగ్, మాల్స్లో ఎవ్రీవేర్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్టింగ్ ప్లేసెస్ ఉండడము, వేర్ మదర్ కెన్ గో అండ్ ఈజీలీ బ్రెస్ట్ ఫీడింగ్. నార్మలైజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక ప్రైవేట్ ప్లేస్లో అనేది చేయాల్సిన అవసరం లేదు. బిడ్డ ఫుడ్ తింటుంది,
అంతే అక్కడ. సో అలా నార్మలైజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనం సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేస్తే మనం ప్రొటెక్ట్ చేస్తాం బ్రెస్ట్ ఫీడింగ్ని. సో అది అండ్ ప్రయారిటైజ్ అంటే అది ఇంపార్టెంట్ అని అందరికీ తెలియజెప్పడానికి ఈ ఇయర్ థీమ్ అండి. ఇంకొక వైపు మోడ్రన్ మదర్స్ ఎక్కువగా బిడ్డలకి పాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే వాళ్ళ బాడీ షేపింగ్ గురించి, లేదంటే ప్రొఫెషనల్ వర్కింగ్ ప్రెషర్స్ కూడా కావచ్చు. అలాంటి వాళ్ళు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? వాళ్ళకి ఎలా అవేర్నెస్ కల్పిస్తున్నారు మీరు? సో డెఫినెట్ గా మీరు చెప్పింది కరెక్ట్. వర్కింగ్ ఉమెన్, బిజినెస్ ఉమెన్ అండ్ డాక్టర్స్ వాళ్ళందరూ ఏమైపోతుందంటే చాలా మందికి 6 months మెటర్నిటీ పెయిడ్ లీవ్ అనేది దొరకదు. మేబీ దట్ క్యాన్ బి బికాస్ దే ఆర్ కెరియర్ ఓరియంటెడ్ అనుకోవచ్చు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ మీకు తల్లిపాలు కంటిన్యూ చేయడానికి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకుంటూ మీరు మీ జాబ్ చేస్తూ అండ్ మీరు చేయలేని పనులు, బిడ్డకి మీరు పాలివ్వడం మాత్రమే మీ పనిగా పెట్టుకోవాలి. మిగతా అన్ని అవుట్ సోర్స్ చేసుకోవడం అంటే సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అనుకోండి, హస్బెండ్ సపోర్ట్ తీసుకొని, పార్ట్నర్ సపోర్ట్ తీసుకొని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏమంటారు, నా బిడ్డకి నా పాలు మాత్రమే ఇవ్వగలగాలి అని ప్రయారిటైజ్ చేసుకొని షీ షుడ్ గో అబౌట్. అండ్ ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారండి. 6 months టైంలో నేను ఆఫీస్ జాయిన్ అవ్వాలి, నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇన్ని రోజులు అంటే ఇంట్లో ఉన్నాను, ఫీడింగ్ ఇవ్వగలుగుతున్నాను, బట్ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను, నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి అని అడగడానికి కన్సల్టేషన్స్కి కూడా చాలా మంది వస్తుంటారు. వాళ్ళ బేబీకి నా పాలే ఇవ్వాలి అని చాలా మంది మోడర్న్ ఉమెన్ కూడా. ఎందుకు అంటే వాళ్ళు ఇవాళ రేపు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, అంటే తల్లిపాలిస్తే బిడ్డకి ఎట్లాంటి మంచి మంచి థింగ్స్ జరుగుతాయని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అర్చన గారు, లాస్ట్ టైం బ్రెస్ట్ ఫీడింగ్ మీద మీతో చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు, తమ డౌట్స్ కూడా రైజ్ చేశారు. అందులో కొంతమంది ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నాకు డెలివరీ అయినా ఫస్ట్ 1-2 days పాలు రాలేదు, దాంతో రాకుండా అయిపోయాయి, మొత్తం నా బిడ్డకు పాలు ఇవ్వలేకపోయాను అని. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా కొంతమందికి ఇలాంటి సమస్య ఉంటుంది. డెఫినెట్గా ఉంటుందండి ఫస్ట్ 1-2 days. అందుకనే మేము ఇంకొక విషయం చెప్పేది, చాలా మందికి యాంటీనేటల్గా ప్రిపేర్ అవ్వండి. ఏం చేయాలి, బిడ్డ చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అప్పటి వరకు ఏం ఫుడ్ తింటున్నాము, ఎలా ఉంటున్నాము, వాకింగ్ ఎలా చేస్తున్నాము, నార్మల్ డెలివరీకి ఎలా ప్రిపేర్ అవుతున్నాము, వీటన్నిటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎక్కువ మందికి. కానీ దే షుడ్ ఆల్సో థింక్ అబౌట్ బ్రెస్ట్ ఫీడింగ్. నెక్స్ట్ ఏంటి, వాట్స్ నెక్స్ట్, డెలివరీ అయిపోతుంది, ఏంటి నెక్స్ట్ ఏం చేస్తాను అని దాని గురించి చదవడము, దాని గురించి క్లాసెస్ అటెండ్ అవ్వడము చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకో విషయం మీరు ఏం చేయాలి అంటే, పుట్టిన వెంటనే బిడ్డకు పాలు ఇవ్వడం వితిన్ ఫస్ట్ 1 hour, గోల్డెన్ అవర్ ఫీడింగ్ అంటాం మనం దాన్ని. అది అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడం, దానికి సపోర్ట్ సిస్టమ్ వెతుక్కోవడం, ఎక్కడ సపోర్ట్ చేస్తారు నాకు ఇది చేయడానికి అని వెతుక్కోవడము. అండ్ ఎక్కువ డిలే చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే 2-3 days టైం పడుతుంది వాళ్ళకి. 2-3 days టైం పట్టేసరికి కూడా వాళ్ళు చాలామంది ఇంకా రావేమో అని ఆపేస్తుంటారు. కానీ వాళ్ళు వితిన్ 1 week ఒకవేళ ఒక స్కిల్డ్ లాక్టేషన్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ పిల్లలకి పాలిచ్చుకోవచ్చు. బిడ్డకి పాలిస్తే షేప్ అవుట్ అవుతామని చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది, బాడీ కూడా చాలా బాగుంటుంది, మనకు కూడా మెంటల్ గా బాగుంటుంది అనేది అవేర్నెస్ చాలా మందికి ఉండదు. మీరు ఏం చెప్తారు అలాంటి తల్లులు? మీరు తల్లిపాలు ప్రొడ్యూస్ చెయ్యడం వల్ల మీ బాడీ 500-600 kcal తగ్గిస్తుంది జస్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల. సో మీరు ఒక 6 months ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేసిరనుకోండి, రోజుకి 500 kcal అంటే ఎంత తక్కువ, ఎంత ఫ్యాట్ మీది బర్న్ అవుతున్నట్టు లెక్క. ఏ జిమ్కి వెళ్ళక్కర్లేదు. మీరు హెల్దీ ఫుడ్ తీసుకొని తల్లిపాలు ఇచ్చేసుకోండి, సరిపోతుంది అంతే. చెప్తూ ఉంటారా మీరు మోడర్న్ మదర్స్ కి, కొత్తగా డెలివరీ అయిన వాళ్ళకి? డెఫినెట్ గా ఈ పాయింట్ అయితే నేను కంపల్సరీ రైజ్ చేస్తాను. బికాస్ ఇవాళ రేపు ఎవ్రీబడి ఈజ్ కన్సర్న్డ్, నేను ఇంత లావు పెరిగిపోతున్నా, డెలివరీ అయిన తర్వాత నాకు ఇంత ఫుడ్ పెట్టేస్తున్నారు ఇంట్లో అందరూ అని చాలా మంది అంటుంటారు అనమాట. సో నేను అదే చెప్తాను, మీరు హెల్దీగా తినండి, తినేదేదో చూస్ చేసుకొని హెల్దీగా తినండి. అలా హెల్దీగా తినడం వల్ల అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఎక్కువ బరువు పెరగరు అండ్ ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువు కూడా తగ్గిపోతారు. అన్నిటికీ మంచి మన బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల కలిగే సంతోషాన్ని, ఆనందాన్ని, అనుభూతుల్ని మనం మాటల్లో వర్ణించలేం. థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. థ్యాంక్ యూ అండి.